ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ ఉషా. మే మాసానికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ప్రత్యేకించి ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించాలి అండ్ దాంతో పాటు చాలా మంది ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. సో ఆర్థిక సమస్యను దృష్టిలో పెట్టుకుని అక్షయ తృతీయ రోజున కనకదార హోమం సురేష్ గారు నిర్వహించబోతున్నారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా సురేష్ గారిని తెలుసుకుందాం. నమస్తే సురేష్ గారు. నమస్కారం అండి ఉషా గారు. సార్, మే మాసానికి సంబంధించి చాలా మంది అంటూ ఉంటారు రాశి ఫలాలు ఏ విధంగా ఉంది, ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించాలని. ఇవాళ ఏ రాశి గురించి చెప్పబోతున్నారు, ఆ రాశికి సంబంధించి ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించాలి? సో ఉషా గారు, ఇప్పుడు మనం మేషరాశి గురించి చర్చించుకుందాం. ఫస్ట్ ఏంటంటే మంత్లీ ఫలాలు, రాశి ఫలాలు తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకా ప్రతిరోజు తెలుసుకుంటే ఇంకా ఇంపార్టెంట్ అనమాట తెలుసుకోవటం. వాళ్ళకి ఐశ్వర్యం, ఆరోగ్యం, వాళ్ళ లైఫ్ అనేది చాలా మెచ్యూర్డ్గా ఉంటుంది. నేను చాలా మందిని చూస్తాను, ఏ ఇంట్లో అయితే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ జాతక కొండలను తీసుకొచ్చి చాలా క్లారిటీగా ఉంటారో, చాలా అవగాహన ఉంటుందో, వాళ్ళ లైఫ్ కూడా చాలా మెచ్యూర్డ్గా ఉంటే చాలా బాగుంటుందండి. చాలా ఎదుగుదల ఉండి ఒక కంట్రోలింగ్ ఉంటుందండి వాళ్ళ మీద. కానీ ఉన్నతమైన పదవులు తీసుకోవటం ఇవన్నీ నేను చాలా మందిని చూస్తున్నానండి. అందుకని మనం మేషరాశి ఫలితాలు కానీ మనం చూసుకుంటే, మేషరాశిలో ఎవరెవరు పుట్టారు వాళ్ళు కంపల్సరీగా ఎవ్రీ మంత్ రాశి ఫలాలు తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. వీళ్ళకి వచ్చేప్పటికి అశ్విని 1, 2, 3, 4 పాదాలు నక్షత్రం ప్రకారం కనుక చూసుకుంటే, భరణి 1, 2, 3, 4 పాదాలు, అట్లానే కృతిక ఫస్ట్ పాదం అనమాట. ఈ నక్షత్రాలను వాళ్ళంతా మేషరాశి వాళ్ళు అవుతారు. అంతేకాకుండా పేరు బలం కనుక చూసుకుంటే, కొంతమంది వాళ్ళ పేరులో మొదటి అక్షరం కనుక చూ, చే, చో, లాలీలు, ఏ, లా, లో, ఆ, ఈ అక్షరాలు మోరార్లాస్ ఈ సౌండ్తో ఉన్న అక్షరాలు అందరూ కూడా మేషరాశి కింద వస్తాయి అనమాట. వీళ్ళకి ఈ మే మంత్లో 4 రకాల ప్లానెట్స్ ట్రాన్జిట్లో ఉన్నాయండి. మనకి గోచారంలో షిఫ్టింగ్లో ఉన్నాయి అనమాట, మారుతూ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేటప్పటికి గురువు గారు వృషభ రాశిలోకి ఎంటర్ అవుతున్నారండి. తర్వాత వేనస్ వచ్చేటప్పుడు మళ్ళీ వృషభ రాశిలోకి, తర్వాత వచ్చేటప్పటికి సూర్యుడు కూడా వృషభ రాశిలోకి ఎంటర్ అవుతూ ఉన్నారనమాట. అక్కడ బుధుడు వచ్చేటప్పటికి ఏరీస్, మనకి వచ్చేటప్పటికి మేషరాశిలోకి ఉన్నారనమాట. మేషరాశిలోకి వచ్చి వస్తున్నారనమాట. ఈ 4 గ్రహాలు చేంజెస్ వల్ల వీళ్ళకి ఎలా ఉంటుందో మనం చూద్దాం అనమాట. ఫస్ట్ మనకి కనుక బుధుడిని చూసుకుంటేనండి, వీళ్ళకి 12వ స్థానంలో బుధుడు ఉండటం వల్ల పరాభ భయం, వాళ్ళకి అవమానాలు జరిగి భయం కలిగే సంఘటనలు ఎక్కువగా ఉంటాయండి. 10వ తారీఖు వరకు, ఫస్ట్ నుంచి మే వరకు చూసుకుంటే. ఆ తర్వాత బుధుడు మారిపోతున్నా అండి. ఆ తర్వాత అర్ధక్షయం, ఆ తర్వాత బుధుడు 2వ స్థానానికి మారిపోవటం వల్ల ఏమవుతుందంటేనండి, వాళ్ళకి ధనం విధంగా లాస్ వచ్చే అవకాశం ఎక్కువ ఉందండి. ఎప్పటి నుంచి 10 నుంచి 20వ తారీఖు, 30వ తారీఖు ఈ మధ్యలో కనుక బుధుడు ఈ 2 యొక్క షిఫ్ట్లు తీసుకుని వస్తున్నారు అన్నమాట. అందుకని ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సూర్యుడు కనుక చూసుకుంటే ఎలా ఉంటుందంటే, ఫస్ట్ది స్థాననాశం, రేపు 14 రోజు వరకు అనమాట. అంటే ఫస్ట్ నుంచి 14వ తారీఖు వరకు వాళ్ళకు ఉన్న పొజిషన్లో చేంజెస్ రావటం, అవమానాలు పడటం, ఏదైనా పని చేసి దానికి సంబంధించిన గుర్తింపు రాకుండా ఉండటం, వీలైతే ఒక రకంగా వాళ్ళకి డీ ప్రమోషన్ వచ్చే అవకాశం ఎక్కువ ఉందండి. అందుకని చెప్పి కొంచెం పొజిషన్ విషయంలో రాజకీయ నాయకులు కానివ్వండి, ఇలాంటి సీనియర్ పొజిషన్ వల్ల కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన టైం కూడా ఉందని మనం చెప్పుకోవాలండి. ఆ తర్వాత అదే సన్ ఏమవుతుందంటే అండి, 15th నుంచి మంత్ ఎండ్ వరకు సెకండ్ హౌస్లోకి మూవ్ అవటం, తర్వాత ధనం లాభం ఉందన్నమాట. వీళ్ళకి ధనం వచ్చే అవకాశం ఉందన్నమాట. అందుకని ఎవరైతే ఎక్కడైతే ధనానికి సంబంధించి స్టక్ అయి ఉన్నాయో ఈ టైంలో కనుక ధనం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళకి రావాల్సిన మొండి బకాలు కానీ ఇంకోటి ఫాలోఅప్ చేసుకుంటే ధనం వచ్చే అవకాశం ఎక్కువ ఉందండి. ఇది గమనించుకోవాలి. తర్వాత వచ్చేటప్పటికి మంగళుడు వీళ్ళకి 12వ స్థానంలో ఈ నెల మొత్తం ఉండటం వల్ల ఏమవుతుందంటే అండి, వ్యధ్యార్థ అని చెప్పేసి సంస్కృతిలో చెప్తారండి మన మహర్షులు. దానివల్ల డిసీజెస్ వచ్చే అవకాశం ఉంది, దాని ద్వారా బాధలు పడే అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి ఆరోగ్య విషయం చాలా కేర్ఫుల్గా ఉండాలని చెప్పాలండి. తర్వాత శుక్రుడు వచ్చేటప్పటికి అఖిల విషయ భోగం, ఫ్యామిలీలో కానివ్వండి, కంఫర్టబుల్ విషయం కానివ్వండి, స్పౌజ్ విషయంలో కానివ్వండి, సంతాన విషయంలో, వాహనాల విషయంలో, అన్ని విషయాల్లో చాలా భోగంగా, చాలా చక్కగా, హుందాగా, డిగ్నిటీగా ఉండే దాన్ని శుక్రుడు వీళ్ళకి కల్పిస్తున్నారని అదొక మంచి విషయం చెప్పుకోవాలి. అదే శుక్రుడు వీళ్ళకి మళ్ళీ మారటంతో ఏమవుతుందంటేనండి, విత్త సిద్ధిం, వీళ్ళకి శుక్రుడు 20వ తారీఖు నుంచి చేంజ్ అవడంతో ఏమవుతుందంటే అండి, ఫస్ట్ 20 days ఫ్యామిలీతో చాలా బాగుంటారు. 20th డేట్ నుంచి మంత్ ఎండ్ వరకు 10 days వచ్చేప్పటికి విత్త సిద్ధిం, రావాల్సిన డబ్బు వీళ్ళకి వచ్చే అవకాశం ఉంది. టోటల్గా వీళ్ళు చూసుకుంటే మంత్ ఎండ్లో వీళ్ళకి రావాల్సిన ధనం వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. తర్వాత అవమానాలు ఎక్కువగా ఉన్నాయి ఫస్ట్ 15 days అని చెప్పుకోవాలి. రోగాల ద్వారా వచ్చే నష్టం ఎక్కువగా ఉందని చెప్పుకోవాలండి. తర్వాత మనకు వేరే విషయాలకు మనకు ఓవరాల్గా కనుక చూసుకుంటే, అన్నింటిని కాంబినేషన్ కనుక చూసుకుంటే, మనం చెప్పుకున్నట్టు ఫస్ట్ 20 days ఆర్థికంగా కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ తర్వాత అయితే బాగుంటుందని చెప్పుకోవాలి. ఈ బిగినింగ్లో వీళ్ళు అప్పు చేసే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ధనం వాళ్ళకి టయానికి అందుకోవట్లో ఉండదు కాబట్టి. ఇంట్లో చిన్న ప్రాబ్లమ్స్ అయ్యి అవకాశాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. వీళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య కూడాను
కొంచెం గొడవలు వచ్చి తగ్గిపోతాయి, అంత పెద్ద పట్టుకునే అవసరం లేదు, ఓవరాల్గా బాగుందని చెప్పుకోవాలన్నమాట. తర్వాత వీళ్ళు బ్రదర్స్తో గొడవ పడే అవకాశం ఎక్కువ ఉంది, కొంచెం కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం ఉందండి. హెల్త్ విషయం అయితే చాలా బాగుంటుంది, అనుకున్న పనులన్నీ ఓవరాల్గా చేసుకుంటూ వెళ్ళిపోతారండి. ఇవి కాకుండా మనం ఇందాక చెప్పుకున్నట్టు వాళ్ళకి స్థాన నాశం, సమాజంలో వాళ్ళకున్న పొజిషన్ కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంది, కానీ తర్వాత మళ్ళీ రీగైన్ చేసే అవకాశం ఉందండి. తర్వాత వచ్చేటప్పటికి విద్యార్థులకు కనుక బాగా ఎడ్యుకేట్ చేసి చదివితే వస్తుందండి. ఎందుకంటే గురువు వీళ్ళకి అనుకూలమైన స్థితిలో లేరు కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పాలండి. ఓవరాల్గా అంతా బాగుంది ఇక్కడ నుంచి మనం చెప్పుకోవచ్చండి. ఇది వచ్చేటప్పటికి మనకి మేషరాశి వారికి బ్రీఫ్గా వాళ్ళకి ఫలితం ఎలా ఉండబోతుంది. సో కొన్ని విషయాల్లో అప్పుడప్పుడు మనకు కనిపిస్తున్నాయి కాబట్టి తన పర్సనల్ ఒకసారి కలవాలి అనుకున్నా, కొన్ని సందర్భాల్లో గ్రహస్థితులు బాగున్నా పర్సనల్ లైఫ్ వచ్చేసరికి కొన్ని ఇబ్బందులు ఆటంకాలు చూస్తూ ఉంటారు. అలా ఒకసారి మిమ్మల్ని మీట్ అవ్వాలి అనుకున్నా, కనకదారానికి సంబంధించి డీటెయిల్స్ తీసుకోవాలి, ఏ విధంగా అంటారు సార్? రీసెంట్గా నాకు వరంగల్ నుంచి ఒకళ్ళు ఫోన్ చేశారండి. మనం ఈ కనకదార గురించి వాళ్ళ ఒక ప్రీవియస్ వీడియో చూసి వచ్చారనమాట. వాళ్ళు వెరీ ఇంట్రెస్టింగ్ అయిన ఒక సమస్యని ఛాలెంజ్ నాకు తీసుకొచ్చారండి. వాళ్ళకి 3 కోట్ల దాకా అప్పులు ఉన్నాయంటండి. ఎవ్రీ ఇయర్ వాళ్ళకి ఎవ్రీ మంత్ ఇన్కమ్ వస్తూనే ఉంది, ఇన్కమ్ రావట్లేదు ఏం కాదు. ఆల్మోస్ట్ వాళ్ళు నాకు చెప్పిన ప్రకారం 89 లక్షల దాకా ఇన్కమ్ వస్తుందండి. అయితే అది ఫిక్స్డ్గా అంతే ఉందండి, పెరగటం లేదు. ఈ అప్పులు తీరుస్తూ ఉంటే మళ్ళీ కొత్త అప్పులు వస్తూ ఉన్నాయి, తీరుస్తుంటే మళ్ళీ కొత్త అప్పులు వస్తుంది. ఆ ఉన్న 2 కోట్లు అంతే ఉందండి. ఇది ఎప్పటి నుంచి బయటకు వస్తామని చెప్పేసి క్వశ్చన్ అడిగారు. ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయము, వాళ్ళ జాతక చక్రం నేను చూస్తేనండి మంచి దశలో ఉన్నారండి. యాక్చువల్గా రాజా పూజ్యం, ఈ ఒక రాజయోగంలో ఉన్నారు, కానీ అప్పు బాధలు ఉందన్నమాట. అంటే జాతకం ఒక రకంగా చూస్తే చాలా బాగుంది మనకి, కానీ అప్పు కూడా ఉంది అని చూసానమాట. ఇలా చూస్తే ఎలా ఉందంటేనండి, మనకి బుద్ధుడి జాతకం మనం చూసామంటాం, ఉంటే మహారాజు అవుతా లేదా సన్యాసి అవుతారు, సేమ్ సిమిలర్గా ఇదిలా ఉంది. ఈ దశ మీకు యోగిస్తే మీరు మహారాజులాగా అయిపోతారు. ఈ దశ మీకు సరిగ్గా యోగించకపోతే అప్పులు బాధ కూడా అవుతారు. రెండు వాళ్ళకి కరెక్ట్గా క్లియర్గా అవునండి, నాకు అలానే ఉందండి. ఒకసారి అందరూ మెచ్చుకుంటున్నారు, పక్క అప్పులో ఉన్నాయి ఏంటండి అని చెప్పేసి. ఇలాంటి విషయాలు కనుక ఎవరికైనా మనకి చూసే వాళ్ళకి కనుక ఉంటే కనుక మనల్ని అప్రోచ్ చేసి మనకి కనకదార ప్రోగ్రామ్ ద్వారా హెల్ప్ చేయొచ్చండి. దీని నుంచి మనం ఆ లూప్ నుంచి బయటపడేయొచ్చండి. ఎందుకంటే మన వేదాలలో ఎన్నో మంత్రాలు ఉన్నాయండి. ఇంకా ధర్మార్థ కామ మోక్షాలు మనకి శ్రీ సూక్తం దగ్గర నుంచి కనకదార దగ్గర నుంచి మనకి లక్ష్మీ అష్టాచంలో చాలా ఉన్నాయండి. ఇవన్నీ ఎందుకు ఇచ్చారంటే మనకి ఎవరైనా ఆర్థికపరమైన ఇబ్బందులు ఉంటే వీటిని ద్వారా మనం ఉపాసన చేసి వాటి ద్వారా మనం హోమాలు యజ్ఞాలు అవన్నీ చేసుకొని ఆ ప్రాబ్లమ్ని మనం అధిగమించవచ్చు. సో అందుకని చెప్పేసి ఇలాంటి ఎవరికైనా సమస్యలు కనుక ఎవరైనా ఆర్థికపరమైన చికాకుల్లో ఉన్నా కానివ్వండి, ఇబ్బందుల్లో కన్నా మనకి కాంటాక్ట్ అవుతాయి, స్క్రీన్ మీద వేసిన నెంబర్కి కానీ మనకి వాళ్ళు హెల్ప్ చేయొచ్చు. ఇంతేకాకుండా ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఇంట్లో ఒక వేదిక ఆస్ట్రాలజీ ఉండాలి అనేది మనకి పూర్వకాలం నిర్వహించారండి. మన ఈ ఆస్ట్రాలజీ మన పురాతనలో క్లాస్ రూమ్ సబ్జెక్ట్ అండి. కంపల్సరీ అందరం చదువుకునేవాళ్ళు అండి. అప్పట్లో ఎవరైనా చదువుకుని దీనికి ఉండేవాళ్ళు. అందుకని ఎవరికైనా కానీ నేర్చుకోవాలని ఆలోచన ఉంటే కానీ మనకి కనెక్ట్ అవుతే మనం వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు అండి. సో అదండి విషయం. తప్పకుండా. సో మీరు అన్నట్టుగానే కనకదార హోమం అక్షయ తృతీయ రోజు ప్రారంభించబడినారు కాబట్టి ఎన్రోల్ చేసుకున్నాను, త్వరగా ఎన్రోల్ చేసుకుంటే సో మంచిది అని చెప్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సురేష్ గారు చెప్పినట్టుగానే ప్రత్యేకించి ఈ రాశి వారు కనుక పర్సనల్ గా సాగి కలవాలి అనుకున్నా, సురేష్ గారి అపాయింట్మెంట్ కావాలి అనుకున్నా మీరు గిన్నెస్ కొడుతున్న కాంటాక్ట్ నుండి తప్పకుండా కాంటాక్ట్ చేయొచ్చు. దానికన్నా ముందు అక్షయ తృతీయ రోజున కనకదార హోమాన్ని అతి పెద్దగా నిర్వహించబోతున్నారు. ఎవరైతే ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతున్నారో, చాలా మంది డబ్బు ఉంది కానీ ప్రతిసారి అనవసరమైన వాటికి ఖర్చు అయిపోతున్నాయి, హాస్పిటలైజ్ ఎక్కువైపోతున్నాం, అప్పుల బాధలు ఉన్నాము, చాలా ఇష్యూస్ ఉన్నాయి, మాకు ఫినాన్షియల్ గా చాలా లోలో ఉన్నాం అనుకునే అందరికీ కూడా కనకదార చాలా పెద్ద హెల్ప్ అవుతూ ఉంటుంది. ఎవరైనా డీటెయిల్స్ తెలుసుకోవాలనుకున్నా, కనకదారకు సంబంధించి ఎన్రోల్ చేసుకోవాలనుకున్నా కింద స్క్రోల్ కాంటాక్ట్ చేసి సురేష్ గారికి మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.